మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వేదిక్ ఆస్ట్రాలజర్ గోనుగొంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. మణికంఠ గారు నమస్కారం అండి. సక్సెస్ఫుల్గా మనం 2026 మొదటి 6 నెలలు పూర్తి చేసుకున్నాం. మరి సెకండ్ ఆఫ్ జూలై నెల మరి మేషరాశి పరిస్థితి ఏంటి, ఎలాంటి పరిణామాలు వీళ్ళు ఎదుర్కోబోతున్నారు గురుగారు? ముందుగా మణికంఠ గారు, ఈ జులై మంత్ యొక్క విశిష్టత మనం తెలుసుకుందాము. ఎందుకంటే ఆ మాసం ఎంత గొప్పదో తెలుసుకుంటే ఆ మాసంలో ఉన్న రోజు కూడా అంత గొప్పగా ఉంటుంది, మన లైఫ్ కూడా అంత గొప్పగా ఉంటుంది. సో ఆ విధంగా మనం ఇండివిజువల్ లైఫ్ నేచర్ నుంచి వ్రతాలకి కాలానికి మన మహర్షులు అలైన్మెంట్ చేశారనమాట. అందుకనే మాసాలు, తిథులు, మోడాలు ఇవన్నీ రకరకాలు పెట్టేశారు. ఇందులో మనం ఫస్ట్ జులై మంత్ చూసుకుంటే చాలా చాలా చేంజెస్ ఉన్నాయండి. ఇందులో ఒకటి, మాసం ఫస్ట్ 15 days నిజ జ్యేష్ఠ మాసం ఉంటుంది 13వ తారీఖు వరకు. 14 నుంచి మనకి ఆషాఢ మాసం స్టార్ట్ అవుతుంది. ఇందులో ఎప్పుడైతే మనకి ఆషాఢ మాసం స్టార్ట్ అయిపోతుందో మనకి దేవి నవరాత్రులు, గుప్త నవరాత్రులు అని స్టార్ట్ అయిపోతుంటాయి. వారాహి నవరాత్రులు అని అంటూ ఉంటారు. అయితే ఆ తర్వాత మనకి ఏమవుతుందంటే ఇమ్మీడియట్గా మనకి కర్కాటక రాశిలోకి ఎప్పుడైతే ప్రవేశం చేస్తూ ఉన్నాడో మనకి ఏమంటారు, కర్కాటక సంక్రమణ దక్షిణాయనం అంటారు. ఎప్పుడైతే దక్షిణాయనం స్టార్ట్ అవుతుందో మనకి చాతుర్మాస వ్రతం అని స్టార్ట్ అవుతుంది. అది మనకి తొలి ఏకాదశి పండుగలు ఉంటుంది. మనకి తొలి ఏకాదశి వచ్చేటప్పటికి ఎప్పుడు వస్తుంది, 25వ తారీఖు వస్తుంది. చాతుర్మాస వ్రతం 26 నుంచి స్టార్ట్ అవుతుంది. 29వ తారీఖు గురు పూర్ణిమ ఉంది. అంటే ఇప్పుడు ఈ ప్రకారం చూసుకుంటే మనకి గురుమోడం ఉంది, వారాహి నవరాత్రులు ఉన్నాయి, చాతుర్మాసం ప్రారంభమవుతుంది, ఆషాఢ మాసం ప్రారంభమవుతుంది, గురు పూర్ణిమ ఉంది. సో ఇన్ని రకాల విశిష్టతలు మనకి ఈ మాసంలో కలిగి ఉన్నాయి కాబట్టి ఇది చాలా ముఖ్యము, అందరూ సెలబ్రేట్ చేసుకోవాల్సిన మాసం అని చెప్పుకోవచ్చు. మరి జ్యోతిష శాస్త్రం ప్రకారంగా గ్రహాలు మారుతూ ఉంటాయి కాబట్టి 3 గ్రహాలు మారుతున్నాయి. జూలై 4వ తారీఖు, 7వ తారీఖు, 16వ తారీఖు. ఇందులో వచ్చేటప్పుడు శుక్రుడు, బుధుడు, సూర్యుడు వరుసగా మారుతూ ఉన్నారు కాబట్టి మనం ఈ 12 రాశుల వారికి టోటల్గా ఎలా ఉండబోతుంది ఏంటనేది దీని గురించి తెలుసుకుందాం. మేషరాశి ముందుగా చూసుకుంటే అశ్విని 1, 2, 3, 4 పదాలు, భరణి 1, 2, 3, 4 పదాలు, కృతికా ఫస్ట్ పాదం అంతా మనకి ఇందులో ఉంటుంది. పేరు బలం బట్టి మనం చూసుకుంటే వీళ్ళకి చూ, చే, చో, లా, లీ, లో అన్న లెటర్స్ అంతా కూడా మనకి ఈ రాశిలో ఉంటాయని గమనించాలి. ముందుగా చెప్పుకున్న ప్రకారం 3 గ్రహాలు మారటంతో టోటల్గా 4 గ్రహాల యొక్క ప్రభావం మనం గమనించుకొని చూసుకుంటే ఈ రాశి వాళ్ళకి కొంచెం ఈ మంత్ సాదాగా ఉంటుంది, కొంచెం మిక్స్డ్గా ఉంటుంది అని మనం చెప్పుకోవచ్చు. అంటే పెద్ద ఒడిదుడుకులు అయితే ఏముండవు, సాదాగా సీదాగా వెళ్ళిపోయే మంత్ అని మనం చెప్పుకోవాలి. అయితే మాత్రం కొన్ని విషయాలు జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. మోస్ట్లీ ఇదంతా ఇంటర్పర్సనల్ స్కిల్స్, మైండ్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ తప్ప రియల్ లైఫ్లో వీళ్ళకి అంత పెద్ద ప్రాబ్లం ఉండదని మనం చెప్పుకోవాలి. ఫస్ట్ సమరీ చూసుకుంటే మన మహర్షులు లఘు గోచారము, సూక్ష్మ గోచారం అనే ఒక కాన్సెప్ట్లో చిన్న మాటలతో టోటల్ మంత్ అంతా తెలుసుకోవచ్చు. దాని ప్రకారం మనకేం చెప్తారు, మానహాని, ధనచ్ఛేదం, రాతి భయం, పుత్రలబ్ధిం అంటారు. అంటే ఈ మాసం వీళ్ళకి అవమానాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది, ధనం అనేది కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది, పుత్రుల ద్వారా లాభం అయితే ఉంటుంది. నెక్స్ట్ ఛాలెంజెస్ ఉంటాయి, శత్రువుల ద్వారా ఛాలెంజెస్ ఉంటాయి. అంటే శత్రువులు ఉంటారు, శత్రువు బాధ ఉంటుంది, కానీ ఫైనల్గా వీళ్ళు విన్ అవుతారు. దీన్ని రాతి భయం అని చెప్తూ ఉంటారు అనమాట. ఇది మనకి సూక్ష్మంగా హోల్ మంత్ ఎలా ఉంటుందో. ఇప్పుడు ఇండివిజువల్ గ్రహం చూసుకుంటే సూర్యుడు వీళ్ళకి 4వ స్థానంలో ఉండటంతో అది మనకి మిక్స్డ్ రిజల్ట్ అని చెప్తారు. అంటే ఒక ప్రొఫెషనల్ మ్యాటర్స్లో, ప్రమోషన్స్లో వాటిలో బాగుంటుంది. ప్రొఫెషనల్ మ్యాటర్స్లో, ఇంటికి సంబంధించిన వ్యవహారాల్లో కొంచెం అన్కంఫర్టబుల్గా ఫీల్ అయ్యే అవకాశం ఉంటుందని తెలుసుకోవాలి. ఇందులో మనకి ఏం చెప్తారంటే సూర్యుడు 4వ స్థానంలో ఉంటే మనకి ప్రాచీన జ్యోతిష శాస్త్ర గ్రంథాల్లో సంస్కృతంలో చిన్న ఒక సూత్రాల రూపాల్లో చెప్తారనమాట. ఇందులో ఏం చెప్తారు, అంతఃక్లేశ గృహఛిద్రం సౌఖ్యమహాని భోజనం ప్రయాణకాలే విఘ్నమాప్నోతి రవి చతుర్దే సంయుతి అంటారు. చతుర్దే రవి సంయుతి అంటారు. అంటే 4వ స్థానంలో ఎప్పుడైతే సూర్యుడు ఉన్నారో ఎలా తెలుస్తుంది, ప్రస్తుతం ఉన్న గోచారం చార్ట్ తీసుకొని వాళ్ళ జన్మరాశి నుంచి కౌంట్ చేసుకుంటూ ఉంటే జూలై 15వ తారీఖు సూర్యుడు వెళ్తూ ఉంటాడు అనమాట. ఆ 4వ స్థానంలో ఎప్పుడైతే సూర్యుడు ఉంటాడో ఏమవుతుందంటే అంతఃక్లేశ, మనసులో ఏదో ఒక విచారంగా ఉంటూ ఉంటారు. గృహఛిద్రం, ఇంట్లో కొంచెం చంద్రవందరగా గొడవలు ఉండే అవకాశం ఉంటుంది. సౌఖ్యహాని అంటే కంఫర్టబుల్ అనేది ఉండదు అని మనకు చెప్తుంటారు, భోజనం టయానికి చేయరు. అడ్వాంటేజ్ ఏంటంటే ప్రయాణకాలే విఘ్నమాప్నోతి, ప్రయాణాలు చేస్తే ఆటంకాలు ఉంటాయని మనకు చెప్తూ ఉంటారు. కాబట్టి ఇవన్నీ జనరల్గా కేర్ తీసుకుంటే పోతుంది. ఓకే, ఇంటికి సంబంధించిన వ్యవహారాల్లో ఇది పెద్ద ప్రాబ్లం అయితే నేనేమనుకోను, ఓవరాల్గా నార్మల్గా ఉందని చెప్పుకోవాలి. పర్టికులర్ జాబ్లో ఎవరైనా ఉంటే ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది, అచీవ్మెంట్ వచ్చే అవకాశం అంతా ఉంటుందని తెలుసుకోవాలి. నెక్స్ట్ 2వ స్థానంలో కుజుడు ఉన్నాడండి. కుజుడు 2వ స్థానంలో ఉంటే అది అంత మంచి యోగ్యతను ఇవ్వదు. అలానే పెద్ద ప్రాబ్లమ్స్ పెట్టేదైతే ఏముండదు, కానీ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఏం జాగ్రత్తగా ఉండాలి, మైండ్ దేర్ ఓన్ బిజినెస్, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వేరే వాళ్ళతో ఏలు పెట్టకుండా అనవసరమైన వాటిని టైం వేస్ట్ చేసుకోకుంటే సూపర్గా ఉంటుంది. కానీ వీళ్ళు అలా ఉండరు కుజుని యొక్క ప్రభావంతో. మనకేం చెప్తారంటే 2వ స్థానంలో కుజుడు ఉంటే అసత్వం సతతం క్లేశ సర్వకార్య వినాశనం సదా దుర్జన సంపర్క భీతి షాద్
ధనకే కుజ అంటారు. అంటే రెండో స్థానంలో ఎప్పుడైతే కుజుడు ఉంటాడు ఏమవుతుంది, అసత్వం, దేహంలో బలం తగ్గిపోతూ ఉంటుంది. అందుకని వీళ్ళు ఎక్సర్సైజ్ చేయడం చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ అసత్వం, సతతం క్లేశ, మనస్సులో ఎప్పుడు ఏదో ఒక వర్రి విచారం ఉంటుంటుంది. సర్వకార్య వినాశనం, ఏదైనా పని చేస్తే అందులో సరిగ్గా రిజల్ట్ ఉండదు, ఇబ్బంది పడుతూ ఉంటారు. సదా దుర్జన సంపర్క, అంటే వీళ్ళు ఈ టైంలో బ్యాడ్ కంపెనీ, చెడు సమాసాలు పెట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మరి చెడు సమాసాలు పడితే ఏమవుతుంది, ఫైనల్గా విచారం పడుతుంది. ఆయన అనవసరంగా డబ్బులు పోయినాయి, పొరుగు పోయింది, అది అవుతుంది ఇది అవుతుంది, ఏమవుతుందో తెలవదు, అనవసరంగా వెళ్ళామని రెండో రోజు అంతా కూర్చొని బాధపడుతూ కూర్చుంటారు. భీతి భయంగా ఉంటారంట. అందుకని చెప్పేసి డిసిప్లిన్ ఈ మంత్లో వీళ్ళకి చాలా అవసరం అని తెలుసుకోవచ్చు. అగైన్ ఇది పెద్ద సమస్య అయితే ఏం కాదు, కానీ నార్మల్గా ఉంటే మానసికమైన టెన్షన్. అయితే బుధుడు కూడాను 3వ స్థానంలో ఉండటంతో మతి మరుపు, ఓకే, కొంచెం మూడవ రాశిలో ఉండటం వల్ల మతి మరుపు అని చెప్తారు. భూములకు సంబంధించిన వ్యవహారాల్లో కొంచెం శత్రువుల బాధలు ఉంటుందని గమనించుకోవాలి. అయితే ఫైనల్గా 5వ స్థానంలో శుక్రుడు అంటే పుత్రలాభం అంటారు. ఇక్కడ పుత్రులు అంటే ఎవరండి, మన సొంత సంతానంతో పాటుగా మన కింద పనిచేసే ఎంప్లాయీస్, వాళ్ళు వీళ్ళు, ఓకే. సప్త సంతానం అంటారు, 7 రకాల సంతానం ఉంటారు. చెట్లు పొట్లు ఇవి కూడా మనకు సంతానం అంట. బావులు పెంచడం, చెరువులు తోటడం, నదులను జాగ్రత్తగా చూసుకోవటం, ఇలా వీటి ద్వారా లాభం ఉంటుంది అని మనకు సంస్కృతంలో వివరించడం జరుగుతుంది. అందుకని వీళ్ళకి ఏం చెప్తారంటే 5వ స్థానంలో ఎప్పుడైతే శుక్రుడు ఉంటాడో దాసీజన భృత్య లాభ, నిత్యం మృష్టాన్న భోజనం, ధనధాన్యం అభిష్టార్థ సిద్ధి, పంచమస్తేత్ భవేద్ భృగు అంటారు. అంటే 5వ స్థానంలో ఎప్పుడైతే శుక్రుడు ఉండటంతో ఏం జరుగుతుందంట, దాసీజన భృత్య లాభం, అంటే మన కింద ఉన్న పరిచారకులు ఉన్న, ఎంప్లాయీస్ ఉన్న, రాజకీయ నాయకులు వాళ్ళ ఫాలోవర్స్ ఉన్న, బ్యూరోక్రాట్స్, సీనియర్ బ్యూరోక్రాట్స్, లేకుంటే లీడర్షిప్ నాయకత్వ ఫలితాల్లో ఎవరైనా ఉంటే, పొజిషన్లో ఉంటే వాళ్ళ కింద ఫాలోవర్స్ ఉంటారు, వీళ్ళని ఫాలో అవుతూ ఉంటారని చెప్తూ ఉంటారు. అంతేకాకుండా నిత్యం మృష్టాన్న భోజనం, చక్కగా మంచి ఫుడ్ తింటూ హ్యాపీగా ఉంటారు. ధనధాన్య అభిష్టార్థ సిద్ధి, ధనం విషయంలోనూ ధాన్యం విషయంలోనూ వీళ్ళు ఏదైనా కనుక ఒక ఎప్పటి నుంచో కొన్ని డ్రీమ్స్, లేదంటే అప్పటిదాకా ఉన్న వాళ్ళ టార్గెట్స్ అవి ఇవి కాకుండా ఉంటే అవన్నీ ఫుల్ఫిల్ అయిపోతాయి ఈ టైంలో అని చెప్తూ ఉంటారనమాట. టోటల్గా జెంట్స్ అయితే లేడీస్ ద్వారా మంచి సపోర్ట్ వస్తుంది, లేడీస్ అయితే జెంట్స్ ద్వారా మంచి సపోర్ట్ వస్తుంది. అది ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ కానీ బయట నుంచి వాళ్ళు కానీ అని గమనించుకోవాలి. గురుగారు, ఈ రాశికి సంబంధించి ఏ నక్షత్రాలు ఉంటాయి, స్పెసిఫిక్గా వాళ్ళకి ఎలా ఉండబోతుంది ఈ నెల? సో అశ్విని, భరణి, కృతిక 3 నక్షత్రాలు ఇందులో ఉంటాయండి. అశ్విని నక్షత్రం వాళ్ళు ఫస్ట్ పాజిటివ్ పాయింట్ అంటే ఏ పని చేసినా కలిసి వస్తుంది, వెరీ హ్యాపీ. రెండోది వీళ్ళకి కలహము, బంధనము, భయము. కలహం అంటే ఏదో ఒక విషయం గొడవలు అవుతుంటుంది. రెండోది వీళ్ళకి ఏదో కొత్త ఆఫర్స్ రావటము, ఇంకోటి రావటంతో చాలా కన్ఫ్యూజన్ స్థితిలో ఉంటారండి, టెన్షన్లో ఉంటారు. దాన్ని ఇండెసిషన్, సరైన డెసిషన్ తీసుకోకుండా బాధపడుతూ ఉంటారు. అలాంటి సందర్భంలో ఒకసారి జ్యోతిష్కులను కలిస్తే జాతకం చూపించుకొని జాతకం ప్రకారం చెప్పచ్చు. ఉదాహరణకి నేను యూఎస్లో ఉంటాను, ఓకే, ఫారిన్ సెటిల్మెంట్ ఉందా, లేదంటే ఇండియాకి రావాలనుకుంటున్నాను, లేదంటే జాబ్ రావటం లేదు, ఉన్న జాబ్ వదిలేస్తే బాగుంటాయి. ఇవన్నీ లైఫ్లో క్రిటికల్ డెసిషన్స్ ఉంటాయి, చాలా ఇంపార్టెంట్. ఇట్లాంటి డెసిషన్ తీసుకోవడానికి ఒకసారి జాతకం చూపించుకుంటే చాలా బాగుంటుంది. బుధుడి యొక్క ప్రభావంతో అశ్విని, భరణి నక్షత్రం ఇద్దరికి ఈ ప్రాబ్లం ఉంటుంది. నెక్స్ట్ భయపడుతూ ఉంటారు ఏదో ఒక విషయంలో, పర్టికులర్ శుక్రుడికి సంబంధించిన వ్యవహారాల్లో భయపడుతూ ఉంటారనమాట. నెక్స్ట్ భరణి నక్షత్రం వాళ్ళకి ఐశ్వర్యవంతంగా ఉంటుంది, జయప్రదంగా ఉంటుంది. వీళ్ళకి కూడాను భయము, బంధనము, రోగము చూపిస్తుంటుంది. లాస్ట్లో కృతికా నక్షత్రం వాళ్ళకి ఐశ్వర్యవంతంగా ఉంటుంది, జయప్రదంగా ఉంటుంది, ధనలాభము కూడా ఉంది. వీళ్ళు బాగుంది. అయితే ఇందాక చెప్పుకున్న విధంగా వీళ్ళకి మరణతుల్యము, కలహము, భయము అని చెప్తుంటుందండి. ఏదో ఒక విషయంలో భయపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది, కలహం, గొడవలయ్యే అవకాశం ఉంటుంది. ఇక్కడ మరణతుల్యం అంటే అప్పటిదాకా వీళ్ళు ఏదైనా ఒక పనిలో కానీ ఏదైనా వాళ్ళకి ఒక బిజినెస్, వ్యాపారమో లేదంటే ఉద్యోగమో చేస్తూ ఉంటే వీళ్ళకి బాగా సపోర్ట్ ఇచ్చేది ఏదైనా ఉంటే అది అంతటితో ఆగిపోతుంది అని చెప్తారు. అలా ఆగిపోతుందని భయపడే సిచ్యువేషన్స్ వస్తుంది. ఇక్కడ ఆగిపోవటాన్ని మరణం అంటారు, వేరే విధంగా అనుకోకూడదు. తెలుగు సినిమాలు చూసి మరణం వృధంగా లాగా అట్లా అనుకోకూడదు. సో ఇక్కడ అంటే నా ఉద్దేశం ఏంటంటే సంస్కృతంలో మహర్షులు ఇచ్చిన యాజిటీస్గా చెప్పామనుకోండి, నా బాధ్యత తీరిపోతుంది. బికాజ్ దే రిటర్న్ ఐఎమ్ సేయింగ్, ఐ మీన్ ఇన్ బిట్వీన్ దెమ్. అందుకని ఎవరిని ఇబ్బంది పెట్టాలని కాదు, తెలుసుకోవాలండి. రావటం ఎంత ఇంపార్టెంటో, ఓకే, ఏదో ఒక టైంలో ఆగటం, ముందుకు వెళ్ళిపోవటం కూడా అంత ఇంపార్టెంట్. లాభం ఎంత ఇంపార్టెంటో నష్టం కూడా సహజం. కాబట్టి తెలుసుకొని కొంచెం క్లవర్గా ఉండి లైఫ్లో ముందుకు వెళ్ళాలనే ఉద్దేశమే, అంతే తప్ప వేరేదేమీ లేదండి. సో ఇది మనకి గ్రహాల, నక్షత్రాల యొక్క ప్రభావం. గురుగారు, మరి ప్రజెంట్ గ్రహస్థితి బట్టి వీళ్ళకి ఎవరిని ఎక్కువగా ఆరాధించాలి, ఎటువంటి పరిహారాలు చేస్తే బాగుంటుంది అంటారు? ఈ పరిస్థితుల్లో వీళ్ళకి ఉన్న బంధనము, బంధించబడినట్లు పరిస్థితి ఎక్కడైతే ఉంటుందో విష్ణు ఆలయాలు దర్శించుకుంటే చాలా బాగుంటుంది. సుదర్శన హోమం చేయగలిగితే వీళ్ళకి ఇంకా చాలా బాగుంటుంది. సో వీటితో పాటుగా కుజుడు వీళ్ళకి అంత అనుకూలంగా లేకపోవడంతో పాటు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయటము, లేదా క్షేత్ర పాలకులు లేదంటే గ్రామ దేవతను పూజించడం ఇంకా చాలా కలిసి వస్తుంది. అది కూడా లేకపోతే
మనకి నాగులు కట్ట అంటారు, మనకు ఊళ్ళల్లో కానీ అట్లా అక్కడ, లేదంటే జంట నాగులు పడగలు వేసుకొని ఉంటాయి అక్కడ. వాళ్ళకి స్వహస్తాలతో కొంచెం వాళ్ళు కనుక అభిషేకం చేయగలిగి కొంచెం చిన్న దీపారాధన చేసి కొంచెం టైం స్పెండ్ చేస్తే ఇంకా నెగిటివ్ ఎనర్జీ అంతా పోయి బాగుంటుంది. మనం ఇదంతా గోచార ఫలితాల కింద చెప్పుకుంటామండి మణికంఠ గారు. దీని ప్రకారం ఏంటంటే ఒక 30% మాత్రమే ఇప్పుడు మనం చెప్పుకునేవి వాళ్ళకి అప్లై అవుతాయి. అయితే ఇండివిజువల్ జాతకం చూపించుకోవడం చాలా చాలా ముఖ్యం. కొంతమందికి ఎవరికైతే ఏజ్ 40 to 50 years మధ్యలో ఉండేసి, అంటే +or- 40 years, దీన్ని మిడ్ లైఫ్ క్రైసిస్ అంటూ ఉంటారు చాలా మందికి. లేడీస్కి పోస్ట్ మెనోపాజ్ అని, ప్రీ మెనోపాజ్ అని, జెంట్స్ కూడా ఏమంటారంటే కొంచెం హార్మోనల్ చేంజెస్ ఉన్నాయని చెప్తూ ఉంటారు. అంటే సడన్గా ఏమవుతుందంటే వాళ్ళ లైఫ్లో 10 years కెరియర్ గ్రోత్ సక్సెస్ఫుల్గా ఉండి, అకాడమిక్స్ అంతా సక్సెస్ఫుల్గా ఉండి, వాళ్ళ లైఫ్లో ఒక మేనేజర్ లెవెల్లో ఒక ఉన్నతమైన పొజిషన్కి ఆల్రెడీ వచ్చి ఇప్పుడు లైఫ్లో ఒక స్టాగ్నేటెడ్గా ఫీల్ అయి ఉన్నారు, గ్రోత్ లేదు, వ్యాక్యూమ్ వచ్చింది, జాబులు పోయి ఇబ్బందులు పడిపోతున్నారంటే ఒక్కసారి వాళ్ళు సీరియస్గా జాతకం చూపించుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ టైంలో వాళ్ళకి గ్రహ శాంతులని, లేదంటే గ్రహ దోషాలని, లేదంటే శాపాలని ఉంటాయి అనమాట. ఈ శాపాలు వాళ్ళకి ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి అనమాట. జనరల్గా మనకి ఏం చెప్తారంటే మోడర్న్ సైకాలజీలో మిడ్ లైఫ్ క్రైసిస్ అని చెప్పేస్తూ ఉంటారనమాట. బట్ జ్యోతిష శాస్త్రంలో దానికి చాలా వివరణ ఇచ్చారనమాట. శాపాలని, గ్రహ దోషాలని అవన్నీ. ఒకసారి వాళ్ళ గ్రహాలు ఇండివిజువల్గా జాతకం చూపించుకోవడం చాలా ముఖ్యం. వాళ్ళకి ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉన్న స్వర్ణలక్ష్మి విశేష హోమం చేయించుకోవటము, ఏమైనా కానీ హెల్త్ కాంప్లికేషన్స్ ఉంటే ఆయుష హోమం చేయించుకోవటం, అంతేకాకుండా చండీ హోమం, అందరికి ఏదైనా కనుక సీరియస్ ప్రాబ్లమ్స్ కన్సర్న్స్ ఉంటే కనుక చండీ హోమం చేయించుకోవటం, ఇలా మన్యు పాశుపత అభిషేకాలు ఇవన్నీ చేయించుకుంటే వాళ్ళ యొక్క ఎలాంటి సమస్య ఉన్నా కానీ సమస్యకు సంబంధించిన పరిష్కారాలు మనం కనుక్కోవచ్చు. భార్యాభర్తల మధ్య అన్యోన్య దాంపత్య పాశుపత అభిషేకం అని చెప్పేసి ఇలా అన్నీ చేసుకోవచ్చు. అయితే మనకి ఈ నెల 14వ తారీఖు, అంటే జూలై నెల 14వ తారీఖు నుంచి 22 వరకు వారాహి నవరాత్రులు సెలబ్రేట్ చేస్తూ ఉన్నాం. అంటే నాకు ఇది వచ్చేటప్పుడు పబ్లిక్ మీడియాతో ఇంటరాక్ట్ అవ్వటం థర్డ్ పండుగ అని, లేదంటే 4th అయి ఉండొచ్చు, 3rd or 4th. ఈ ఎవ్రీ ఇయర్ మేము కొన్ని సెలబ్రేషన్స్, కొన్ని హోమాలు, పూజలు అన్ని ప్లాన్ చేయటం, కొన్ని సామూహికంగా, కొన్ని ఇండివిజువల్గా రకరకాలుగా చేస్తూ ఉన్నాం. బట్ ఈసారి కూడా మేము ఏం చేస్తున్నామంటే వారాహి పాశుపత విశేష హోమం అని చేస్తూ ఉన్నామండి. ఇది చాలా పెద్ద హోమము, ఒక దాదాపు 15 మంది దాకా బ్రాహ్మణులు పడుతూ ఉంటారు. ఇది 1 to 1 చేయడం జరుగుతుంది. ఈసారి సామూహికంగా చేయటం లేదు, కొన్నిసారి చేసేసి అంతా మేము అరేంజ్మెంట్ చేయలేక డబ్బులు రిటర్న్ ఇవ్వడం కూడా జరిగింది చాలా మందికి. బట్ ఇదేంటంటే ఓన్లీ సెలెక్టెడ్ పీపుల్కి 1 to 1 చేయటం జరుగుతుంది. దాదాపు 15 నుంచి 20 మంది బ్రాహ్మణులు పడుతుంటారు. వారాహి పాశుపత విశేష హోమం చేస్తూ ఉన్నాం అనమాట. దాదాపు 15 మంది. ఇది వచ్చేటప్పుడు 4:30 గంటల 5 గంటల పెద్ద హోమం పడుతుంది. ఓన్లీ ఇన్ ఏ డే 2 times. నవరాత్రులు స్టార్ట్ అయిన 14వ తారీఖు నుంచి 22వ తారీఖు వరకు మార్నింగ్ ఒక స్లాట్, ఈవినింగ్ ఒక స్లాట్. ఈవినింగ్ స్లాట్ ప్రిఫరబుల్గా NRIలకి, అమెరికా ఉన్న వాళ్ళకి చేస్తూ ఉన్నాము. దీనివల్ల ఎందుకు చేయించుకోవాలంటే ఫస్ట్ కార్యజయం, చాలా నాలెడ్జ్ ఉంది, ఎగ్జిక్యూషన్ చేయలో ఫెయిల్ అయిపోతున్నాం అనుకున్న వాళ్ళకి వారాహి అమ్మవారికి చేయించుకోవాలి. రెండోది తగాదులు, శత్రుబాధలు ఏమైనా ఉంటే దానికి సంబంధించి చేసుకోవాలి. డైరెక్ట్గా, ఇండైరెక్ట్గా ఎవరికైనా ప్రాబ్లమ్స్ ఉంటే చేయించుకోవాలి. మూడోది రియల్ ఎస్టేట్ పీపుల్ ఎవరైతే ఉన్నారో, స్టాగ్నేటెడ్గా ఉన్నారో, నేను ఎక్కడో ఆర్టికల్ చూసాను, 80,000 అపార్ట్మెంట్లు ఏమో అన్యూజ్డ్, కొంతమంది పేమెంట్ కట్టేసి డ్రాప్ అయిన వాళ్ళు మొత్తం లాక్ అయి ఉన్నారనమాట. ఇలాంటి ఎవరైనా రియల్ ఎస్టేట్లో వాళ్ళు ఉన్నా కానీ లైఫ్లో ప్రోగ్రెస్ లేదు, ధనం లేదు అని అనుకుని ఎవరైనా కనుక అనుకుంటూ ఉంటే ఇది వాళ్ళకి ఈ నవరాత్రుల టైంలో చాలా మంచి ఒక అవకాశము. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. ఒకసారి మళ్ళా చెప్తున్నాను, 18 కంటే హోమాలు ఎక్కువ చేయలేము. ఇన్ ఏ డే ఓన్లీ 2 మార్నింగ్ అండ్ ఈవినింగ్. మార్నింగ్ ప్రిఫరబుల్ ఇండియన్స్కి, ఈవినింగ్ స్లాట్ NRSకి మేము అరేంజ్మెంట్ చేస్తున్నామండి. దీన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటూ ఉన్నాను. ఓవరాల్గా మేషరాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుందో ఈ మాసం మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, శ్రీ విద్యా గణపతి ఉపాసకులు డాక్టర్ సుదర్శన్ శర్మ గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, ఈ జూలై మాసంలో మేషరాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా ఈ మాసంలో వీరికి గ్రహ గోచారం ఎలా ఉంటుందంటారు? ప్రధానంగా ఈ యొక్క మేషరాశి వారి యొక్క మాస ఫలితాలు తెలుసుకోబోయే ముందు కాస్త ఆధ్యాత్మికంగా దైవ ప్రార్థన చేసుకుని విషయంలోకి వెళ్దామమ్మా. బీజాపూర గదేక్షు కర్ముకరుజ చక్రాబ్జపాశోత్పల వ్రీహ్యగ్రస్వవిశాన రత్నకలశాన్ ప్రోధ్యత్కరాంభోరుహ ధ్యేయో వల్లభయ సపత్మకరయ శ్లిష్టోజ్వల భూషయాత్ విశ్వోత్పత్తి విపత్తి సంస్థితికరో విఘ్నేశ ఇష్టార్థదః. శ్రీ మహాగణాధిపతే నమో నమః. అస్మత్ పరమగురు శ్రీ దత్తాత్రేయ సద్గురుభ్యో నమో నమః. అస్మత్ పితు శ్రీ భమిడి వెంకట సుబ్రహ్మణ్య శర్మ పాదారవిందాభ్యో నమో నమః. ప్రధానంగా
ఈ యొక్క మేషరాశి వారికి సంబంధించి ఏ నక్షత్రం వారు ఏ మేషరాశికి సంబంధించిన వారు అనేది ఇక్కడ చూసుకుందాం అమ్మ. ప్రధానంగా అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, అదేవిధంగా భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, అదేవిధంగా కృత్తికా నక్షత్రం 1వ పాదం వారు ఈ మేషరాశి వారికి సంబంధించిన వారు అవుతారమ్మా. అయితే ఈ యొక్క జూలై మాసంలో ఈ మేషరాశి వారికి గోచారం ఎట్లా ఉందయ్యా అంటే వ్యయంలో శని, అదేవిధంగా ఏకాదశ స్థానమందు రాహు, అదేవిధంగా వీరికి పంచమంలో కేతు సంచారం, అదేవిధంగా ద్వితీయ స్థానంలో కుజుడు, అదేవిధంగా ప్రధానంగా 4వ స్థానం అంటే కర్కాటకి వీరి యొక్క రాశి నుండి 4వ స్థానం చతుర్థ స్థానంలో 3 గ్రహాలు నడుస్తున్నాయమ్మా. ఏమిటి అంటే 3 శుభగ్రహాలు నడుస్తున్నాయి. ఒకటి శుక్రుడు, అదేవిధంగా గురుడు, అదేవిధంగా బుధుడు. ఈ యొక్క గోచారాన్ని తీసుకుంటే ఏ విధంగా ఉందయ్యా అంటే ఈ యొక్క మేషరాశి వారికి పట్టిందల్లా బంగారం అని చెప్పచ్చు. ఈ యొక్క మాసం అన్ని రకాలుగా ఆర్థికంగా వీళ్ళకి చాలా అనుకూలంగా ఉంటుంది. జూలై మాసం అదేవిధంగా వీరు అనుకున్నటువంటి కార్యాలన్నీ కూడా సిద్ధింపజేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. అదేవిధంగా ఎన్నాళ్ళ నుంచో వీరికి ప్రతి కార్యం కూడా విఘ్నాలు కలుగుతూ, ప్రతి విషయంలో కూడా ఆటంకాలు కలుగుతూ ఉండేవి. ఈ యొక్క మాసం వీరికి స్వల్పం మాత్రం చేతనే కార్యసిద్ధి జరగడానికి అవకాశం ఉంది. గురుగారు, మరి ఈ మాసంలో విద్యార్థులకు ఎలా ఉంటుందంటారు? ప్రధానంగా విద్యార్థులకి చూసుకుంటే ఈ యొక్క మేషరాశి వారికి సంబంధించి విద్యార్థులకు చాలా అనుకూలంగా ఉందమ్మా. ఎందుకంటే చతుర్థ స్థానంలో 3 శుభగ్రహాలు ఉన్నాయి. వీరికి అనుకున్నటువంటి అంటే పరీక్షల్లో అనుకోండి, అంటే పోటీ పరీక్షల్లో అనుకోండి, లేకపోతే ఉన్నతమైనటువంటి విద్య కోసం ప్రయత్నం చేస్తున్న వారికి అందరికీ కూడా చాలా అనుకూలంగానే ఉంది. అదేవిధంగా ఉన్నతమైనటువంటి విద్య కోసం విదేశీయానం చేసే వారికి కూడా చాలా విశేషమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం అనేది గ్రహస్థితి సూచిస్తున్నారు తల్లి. మరి గురుగారు, ఈ మాసంలో ఎవరైనా పెట్టుబడులు పెడతాము రియల్ ఎస్టేట్లో, స్టాక్ మార్కెట్స్లో అనుకునేవారు పెట్టొచ్చు అంటారా? కొత్తగా వ్యాపారం స్టార్ట్ చేయాలని కూడా కొంతమంది అనుకుంటూ ఉంటారు కదా. మరి ఈ రకంగా వ్యాపార పరంగా చూసుకున్నా, పెట్టుబడులు పెట్టే విషయంలో చూసుకున్నా పెట్టొచ్చు అంటారా? లేకపోతే ఈ మాసంలో ఆగి తదుపరి మాసంలో ఏదైనా చేసుకుంటే బెటర్ అండి? ఇప్పుడైతే అంత అనుకూలమైనటువంటి సమయం అయితే కాదమ్మా. ఎందుకంటే ఏలినాటి శని ప్రభావం ఒకటి నడుస్తున్నది. అదేవిధంగా వీరికి ఏకాదశంలో రాహు సంచారం వల్ల కాస్త ఇబ్బందులు కలిగే సూచనలు కనపడుతున్నాయి. కాబట్టి ఇప్పుడు అంత అనుకూలమైనటువంటి సమయం కాదు. రానున్న కాలంలో ఈ పెట్టుబడులు పెట్టడానికి అనుకూలంగా సమయం గ్రహస్థితి అనేది మారడానికి అవకాశం అయితే ఉంది తల్లి. గురుగారు, ముఖ్యంగా దూర ప్రయాణాలు చేద్దాం అనుకునేవారు ఈ మాసంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? దూర ప్రయాణాలు చేయొచ్చా లేదంటారా? ప్రధానంగా ఈ మేషరాశి వారికి ప్రధాన సూచన ఏమిటయ్యా అంటే దూర ప్రయాణం చేసినటువంటి వారు, అంటే దూర ప్రయాణం కోసం అంటే కార్యార్థమై దూర ప్రయాణం చేసే వారికి మాత్రం అంత అనుకూలంగా గ్రహస్థితి సూచించట్లేదు. ఎందుకంటే ఏలినాటి శని ప్రభావం వల్ల కాస్త ఇబ్బందులు పడే యోగ్యత కనపడుతున్నది. అదేవిధంగా వీరికి వాహనం నడిపేటప్పుడు కూడా కాస్త జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి ఇవి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. వాహన ప్రమాదాలు కలిగినటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. అదేవిధంగా కాస్త ఈ వాహనం సంబంధించినటువంటి కాగితాలు అన్నీ పెట్టుకుని వెళ్ళడం ద్వారా కాస్త ఇబ్బందుల నుండి ఇదవుతారు. అదేవిధంగా మీకు అంటే ఎవరు వాహనం ఓనర్స్ ఉంటారో వారి తాలూకు వాహనాన్ని ఇతరులకు ఇవ్వడం కూడా అంత అనుకూలమైనటువంటి సూచన అయితే కాదు. తద్వారా ఇబ్బందులు కలిగే గ్రహస్థితి సూచిస్తున్నది. ఇది ప్రధానమైనటువంటి విషయం అన్నమాట. మరి గురుగారు, మొత్తం ఇది అనలైజ్ చేస్తే వీరికి ఈ మాసంలో ఆరోగ్య పరంగా కూడా ఆర్థిక పరంగా ఎలా ఉంటుందంటారు? ఆర్థిక పరంగా వీళ్ళు చాలా అభివృద్ధిలోకి ప్రయాణం అయ్యే సూచన గ్రహస్థితి ముందరే చెప్పుకున్నాం కదా సూచిస్తున్నది. అయితే ఆరోగ్య విషయంలో కాస్త జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. ఎందుకంటే ఏలినాటి శని ప్రభావం వల్ల కాస్త, అదేవిధంగా రాహుకేతుల యొక్క సంచారం వల్ల కాస్త ఇబ్బంది కలిగే సూచనలు కనపడుతున్నాయి తల్లి. కాబట్టి ఆరోగ్య విషయంలో కాస్త ఉదర సంబంధమైనటువంటి విషయంలో కానీ, అదేవిధంగా దాని ఏమంటారు ఈఎన్టీ సంబంధించిన ప్రాబ్లమ్స్ అని కానీ, లేదా వైరల్ ఇన్ఫెక్షన్స్ సంబంధించిన ప్రాబ్లమ్స్తో ఇబ్బందులు పడే సూచనలు కనపడుతున్నాయి. కాబట్టి వైద్య సలహాలు తీసుకోవడం, వైద్యుని యొక్క సంప్రదించడం ద్వారా ఈ యొక్క ఆరోగ్య విషయంలో కాస్త అధిగమించడానికి అవకాశం అయితే గ్రహస్థితి సూచిస్తున్నారు. మరి గురుగారు, ఈ మాసంలో వీరందరూ ఏ దైవ నామస్మరణ చేస్తే కలిసి వస్తుందంటారు? ప్రధానంగా ఈ యొక్క మేషరాశి వారికి సంబంధించి ప్రధానంగా వీళ్ళు తీసుకోవాల్సినటువంటి చేయవలసిన ఆరాధన దుర్గా అమ్మవారి ఆరాధన. వీరు ప్రతి శుక్రవారం కూడా రాహుకాలంలో దుర్గా దేవాలయానికి వెళ్ళి అమ్మవారికి సంబంధించి మంగళచండికా స్తోత్రం పారాయణ చేసుకుంటుండడం, అదేవిధంగా రాహుకాలంలో కాస్త అమ్మవారికి కుంకుమార్చన చేసుకుంటూ ఉండడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం అనేది ఉన్నది. అదే వీరు ప్రతి
అష్టమి అదేవిధంగా అమావాస్యకి సంబంధించి మన కాలభైరవ స్వామి యొక్క దేవాలయానికి వెళ్ళి అక్కడ కాలభైరవాష్టకం పారాయణ చేస్తూ గారెల దండ అంటే మాసచక్రాలు అంటారు, అవి స్వామివారికి సమర్పణ చేయడం ద్వారా ఈ యొక్క ఏలినాటి శని సంబంధమైనటువంటి ప్రాబ్లం నుండి అధిగమించడానికి అవకాశం ఉంటుందమ్మా. అదేవిధంగా వీరు 9 శనివారాలు శనేశ్వరుడికి అభిషేకం చేసుకుని ఆ తదుపరి వెంటనే ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళి ఆంజనేయ స్వామి వారికి సింధూర లేపనం చేయడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం ఉంది తల్లి. మరి గురుగారు, ఉద్యోగ వ్యవస్థలో ఉన్న వారికి ఎలా ఉంటుందంటారు? ఈ మాసంలో ఉద్యోగం మారాలి, మాకు ఇక్కడ స్ట్రెస్ అనిపిస్తుంది అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటుంటారు కదా, మరి ఉద్యోగం మారాలి అనే ఆలోచన ఉన్న వారికి మారొచ్చు అంటారా? కొత్త ఉద్యోగుల కోసం ట్రై చేసే వారికి ఏమైనా కొత్త ఉద్యోగాలు దొరికే ఛాన్సెస్ కూడా ఏమైనా ఉన్నాయి అంటారా? ప్రధానంగా తీసుకుంటే అమ్మా, ఉద్యోగ విషయంలో కాస్త ఉద్యోగస్తుల విషయంలో అంటే ఉద్యోగం కోసం ప్రయత్నం, నిరుద్యోగులకు మాత్రం ఉద్యోగం సిద్ధించే యోగ్యత అయితే కనబడుతున్నది. అయితే ఉద్యోగంలో పనిచేస్తున్నటువంటి వ్యక్తులకు మాత్రం కాస్త అధికారులతో కాస్త ఇబ్బంది పడడానికి అవకాశం అనేది ఉందమ్మా. కాస్త మాట పడే యోగ్యత అయితే కనబడుతున్నది. ఎందుకంటే ప్రస్తుతం వీరికి ఏలినాటి శని ప్రభావం ఒకటి ప్రారంభమైంది. తత్కారణం చేత కాస్త ఎంత ఉద్యోగ విషయంలో ఎంత కష్టపడి పనిచేసినప్పటికీ కూడా అధికారులతో కాస్త మాట పడే యోగ్యత అయితే కనబడుతున్నదమ్మా. కాస్త వీరు ఏంటంటే కాస్త సంయమనం పాటించడం ద్వారా కాస్త సర్దుకుపోయి వెళ్తూ ఉండడం ద్వారా కాస్త ఈ యొక్క సమస్య నుంచి అధిగమించడానికి అవకాశం ఉంటుంది తల్లి. మరి గురుగారు, ఎవరికైతే వివాహం జరగలేదు, వివాహ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు, సక్సెస్ అవ్వలేని వాళ్ళు, మరి వివాహ ప్రయత్నాలు చేసే వారికి ఈ మాసంలో వివాహ యుగం కూడా ఉందంటారా? ముఖ్యంగా వివాహం కోసం ఎన్నాళ్ళ నుంచో వివాహం కోసం ప్రయత్నం చేస్తున్న మేషరాశి వారికి అయితే మాత్రం వివాహం సిద్ధించే యోగ్యత అయితే కనపడుతున్నదమ్మా. ఎందుకు అంటే గురుడు మొన్న జూన్ 2వ తేదీ నుంచి మిథున రాశి నుండి కర్కాటక రాశికి వచ్చాడమ్మా. అది కాకుండా 3 శుభగ్రహాలు వీరికి చతుర్థ స్థానంలో సంచారం జరుగుతున్నది. తత్కారణం చేత వివాహ ప్రయత్నం ప్రథమంలో కాస్త విఘ్నాలు కలిగినప్పటికీ అంతిమంలో అయితే మాత్రం వివాహం సిద్ధించే యోగ్యత వీరికి కనపడుతున్నది. మరి ఎవరికైతే వివాహం జరిగి సంతానం లేకుండా బాధపడే వారికి సంతాన యోగం కూడా ఉందంటారా? సంతాన విషయంలో మాత్రం కాస్త మేషరాశి వారికి కాస్త అంటే ఈ అంటే ప్రధానంగా తీసుకుంటే అమ్మా, ఈ గోచారం అనేది కొంతవరకే పనిచేస్తుంది జాతకంలో. ఒక 30% గోచారం అనేది పనిచేస్తుంది. జాతకానికి 70% ఆధారం చేసుకుని చెప్పాల్సి ఉంటుంది. గోచారంలో అయితే మాత్రం కొంచెం ఎందుకంటే పంచమంలో కేతు సంచారం వల్ల కాస్త సంతాన విషయంలో కాస్త ఇబ్బందులు కలిగే, అంటే సంతాన ప్రయత్నం కోసం చేసేటప్పుడు కాస్త ఇబ్బంది, అంటే ఈ మాసంలో అంత అనుకూలంగా లేదని చెప్పుకోవచ్చమ్మా. కాబట్టి కాస్త గణపతి సంబంధించినటువంటి ఆరాధన చేసుకుంటూ దాని ఏమంటారు మాసాంతరంలో ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా సిద్ధించే యోగ్యత అయితే కనపడుతుంది. మరి కుటుంబ వాతావరణం కూడా ఎలా ఉంటుందంటారు? ప్రధానంగా తీసుకుంటే కుటుంబ వాతావరణం చాలా అనుకూలంగానే ఉంటుందమ్మా. ఎందుకు అంటే వీరికి 2 శుభగ్రహాలు అదే విధంగా గురుడు ఆల్రెడీ వచ్చేసాడు. దాంతోపాటు 2 శుభగ్రహాలు కూడా వీరికి చతుర్థ స్థానంలో ఉన్నాయి. అంటే చతుర్థ స్థానం అనేది మనకి ఏమిటి అంటే విద్య, అదేవిధంగా గృహము, అన్ని రకాలకు సంబంధించినటువంటిది. కాబట్టి వీరికి కుటుంబం కూడా అనుకోవచ్చు ఒక రకంగా. కాబట్టి వీరికి కుటుంబం అంతా కూడా సఖ్యతగా ఉండేటువంటి యోగ్యత అయితే కనపడుతున్నది. అదేవిధంగా ప్రతి వారికి కూడా సొంతింటి కళ అనేది ఒకటి ఉంటుందమ్మా. ఈ యొక్క మేషరాశి వారికి సంబంధించినటువంటి వారు నాళ్ళ నుంచో సొంతింటి కళ ప్రయత్నం చేస్తున్న వారికి ఖచ్చితంగా సొంతింటి కళ సిద్ధించే యోగ్యత అయితే కనపడుతున్నది. ప్రధానంగా వ్యూవర్స్ అందరికీ ఒక ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే, మేషరాశి వారు సొంతింటి కళ అంటూ ప్రయత్నం చేస్తున్నవారు ఈ యొక్క జూలై మాసంలో ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా సొంతింటి కళ సిద్ధించే యోగ్యత అయితే కనబడుతున్నదమ్మా. గురుగారు, మరి ఈ మేషరాశి వారికి దైవనామస్మరణ కూడా చెప్పారు కాబట్టి ఈ మాసంలో కలిసి వచ్చే రంగు ఏంటంటారు? వీరికి కలిసి వచ్చినటువంటి రంగు ఏమిటయ్యా అంటే ఆకుపచ్చ, అదేవిధంగా నీలము, అదేవిధంగా శ్వేతవర్ణం. గురుగారు, ఈ కలర్లు అనేవి లైఫ్ లాంగ్ పనిచేస్తాయా లేకపోతే ఈ మాసంలో మాత్రమే పనిచేస్తాయి? అంటే అమ్మా గ్రహగతులు మారే బట్టి ఒక్కొక్క కలర్ మారుతుందా? ఓకే. అంటే ఏ రోజులు కూడా కలిసి వస్తాయి? వీరికి సంబంధించినటువంటి కలిసి వచ్చేటువంటి రోజులు మంగళవారము, అదేవిధంగా శనివారం తల్లి. గురుగారు, మొత్తం మీద జూలై మాసంలో మేషరాశి వారికి ఎలా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి పరిహారాలు చేయాలి, ఏ దైవ నామస్మరణ చేయాలో తెలియజేసినందుకు ధన్యవాదాలు. శుభమస్తు అమ్మా. మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష వాస్తు పండితులు, లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు. గురువు గారితో మాట్లాడుతున్నాం.
నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. 2026లో మనం మొదటి 6 నెలలు అయిపోయింది. మనకి జూలై నెలకు సంబంధించి ఓవరాల్గా మరి మేషరాశి పరిస్థితి ఎలా ఉండబోతుంది గురుగారు? మరి జూలైతో మనకి సెకండ్ హాఫ్ స్టార్ట్ అవుతుంది 2026లో. ఓపెనింగ్ ఎలా ఉండబోతుంది? వీళ్ళకి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? తప్పకుండా అండి. అయితే ఈ యొక్క విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ, ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ మేషరాశి వారికి కనుక చూసుకుంటే ముందుగా గ్రహస్థితి కనుక గమనించినట్లయితే మేషానికి అధిపతి అయినటువంటి కుజుడు 2వ భావంలో ఉన్నాడు. సో ఈ నెలంతా జూలై మాసం అంతా కూడా అక్కడే ఉంటాడు. మిథునంలో రవి 16వ తేదీ వరకు, దాని తర్వాత కర్కాటకంలోకి వెళ్తాడు. కర్కాటక రాశిలో 16వ తేదీ నుంచి రవి గురువుల కలయిక ఉంటుంది. అలాగే ప్రజెంట్ ఇప్పుడు ఈ జూలై మాసంలో స్టార్టింగ్లో మీకు రవి బుధ శుక్ర కలిసి ఉన్నారు. కానీ బుధుడు సింహరాశి నుంచి కర్కాటక నుంచి సింహరాశిలో ఉండే కేతువుని కలుస్తాడండి. 5వ తేదీ నుంచి ఇయర్ ఎండింగ్ వరకు ఉంటాడు. ఈ బుధుడు ఏంటంటే వక్రించుకుంటూ వెనక్కి వెళ్తాడు. మళ్ళీ మన 8వ తేదీ కల్లా మీకు మిథునంలోకి వెళ్ళిపోతాడు, వక్రించుకుంటూ వెనక్కి వెళ్ళిపోయి. కుంభంలో రాహు, మీనంలో శని, ఈ యొక్క గ్రహస్థితి ఉంటూ, చంద్రుడు మాత్రం మనకి దాదాపుగా ధనస్సు రాశి నుంచి మళ్ళీ 12 రాశులు తిరిగి కుంభంలోకి వెళ్తారు. ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి వీరికి అసలు ఎలా ఉండబోతుంది, ఏ దేవతారాధన చేయాలనేటువంటి విషయం ఒక్కొక్కటిగా మనం తెలుసుకున్నట్లయితే, ముందుగా వీళ్ళ యొక్క లైఫ్ ఇప్పుడు ఎలా ఉంటుంది, కొంచెం అంటే కొంతమంది డాక్టర్లు కావచ్చు, బిజినెస్ పీపుల్ కావచ్చు, కొంత పరిచయాలు ఏర్పడడం, ఇంట్లో తక్కువగా ఉండడం, బయట ఎక్కువ తిరగడం అనేటువంటిది బలంగా చూపిస్తుంది. అయితే కుటుంబ స్థానంలో కుజుడు ఉన్నాడు కాబట్టి ఈ లగ్నానికి శుభుడు. బట్ ఎట్ ఏ సేమ్ టైం కుజుడు యొక్క న్యాచురల్ తత్వం ఏమిటి అంటే తన యొక్క ఇది కొంచెం కుటుంబ సభ్యులతో తెలియని కొంత ఘర్షణ. ఎందుకంటే కుటుంబ అధిపతి ఎవరైతే ఉన్నారో శుక్రుడు కేతువుతో కలిసి ఉన్నాడు. దానివల్ల ఏంటంటే ఫ్రెండ్స్కి ఎవరికైనా మనీ ఇవ్వడం ద్వారా మనీ స్ట్రక్ అవ్వడము. అందుకని వీళ్ళు ఖచ్చితంగా 5వ తారీఖు నుంచి జూలై ఎండింగ్ 31వ తేదీ వరకు ఎట్టి పరిస్థితుల్లో ధనం ఇవ్వద్దు, చాలా జాగ్రత్తగా ఉండాలి. షేర్ మార్కెట్లో ధనం పెట్టకూడదు 5వ తేదీ నుంచి. అంటే ఎప్పుడు కూడా అంత ఈజీగా షేర్ మార్కెట్ జోలికి ఎవరూ వెళ్ళకూడదు. ఎందుకంటే అందులో కాంబినేషన్స్ ఉంటాయి. 5 to 8 11 కాంబినేషన్ బాగుండి ఒక నీచభంగ రాజయోగమైన, ఒక విపరీత రాజయోగమైన ఉంటేనే పెట్టాలి ఎప్పుడైనా సరే. సో అది కాకపోతే కొంతమంది డాక్టర్లు, కొంతమంది బిజినెస్ పీపుల్ యొక్క పరిచయాలు, కొంచెం బయట తిరగడం, ఇట్లాంటివన్నీ కొద్దిగా ఉన్నాయి. అయితే వీళ్ళు ఏదైనా ప్రాపర్టీ రిలేటెడ్ సంబంధించినటువంటిది ఏదైనా 5వ తేదీ లోపల తీసుకోవడం మంచిది. ఫస్ట్ వీక్లో 5వ తేదీ దాటితే ఏమవుతుందంటే, ఒకవైపు శుక్రుడు వెళ్ళిపోతున్నాడు 5వ తేదీకి సింహంలోకి, ఒకవైపు బుధుడు 8వ తేదీ నుంచి వక్రించడం మొదలు పెడుతున్నాడు. సో సింగిల్ అయిపోయినటువంటి గ్రహం అది. అయితే వీళ్ళకి గురువు ఎంతైనా 4లో ఉన్నందుకు కొంచెం ఏదైనా కొత్త కొత్త ప్రాపర్టీస్ తీసుకోవడము. కాకపోతే ఈ గురువు సింగిల్గా ఉండడం ఒక ఎత్తు, ఆ గురువు శని రాహు ఎనర్జీస్తో ఉన్నాడు ఈ సంవత్సరం మనకి, రాజయ్యాడు అదిగా. కాబట్టి ఏమవుతుంటుందంటే కొంచెం ఈ ఫ్రాడ్ రిలేటెడ్ సంబంధించిన ప్రాపర్టీస్ తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఆ డాక్యుమెంట్స్ కరెక్ట్గా ఉన్నాయా లేవా, అక్కడ ఏదైనా ప్రాబ్లం ఉందా, ఇలాంటివి కొంచెం చూసుకున్నట్లయితే. ఎందుకంటే ఇప్పుడు ఎప్పుడైతే ఈ గురువు 4లోకి వెళ్ళాడో, దశమ స్థానంలో ఉండే మకరాన్ని కూడా చూస్తాడో, ఈ మేషం వారికి ఉద్యోగ అవకాశాలు ఇచ్చే దాంట్లో ఉంటాడు, లగ్నానికి శివుడు కాబట్టి. కాకపోతే ఎంతైనా శని రాహు ఎనర్జీస్తో ఉన్నాడు కాబట్టి కొద్దిగా ఈ ప్రాపర్టీలు తీసుకునే విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంకోటి, పంచమ స్థానంలో ఎప్పుడైతే శుక్రకేతువులు కలుస్తున్నారో, ఇక్కడ ప్రధానంగా ఇందాక నేను చెప్పినట్టుగా షేర్ మార్కెట్లో డబ్బులు పెట్టకూడదు. కొంచెం ఫ్రెండ్స్తో ప్రధానంగా, అంటే స్త్రీ స్నేహితులు ఉంటారు, స్నేహితులతో ఒక్కోసారి అంత బాగానే ఉంటుంది, ఒక్కోసారి రివర్స్ అయితే ఒక్కోసారి వాళ్ళే ఏదో కేసులు పెట్టడం ఇలాంటివి జరుగుతూ ఉంటుంది. కాబట్టి స్త్రీలతో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ బెట్టింగ్స్ అని, ఈ ప్యాకెట్లని, వీటి జోలికి అసలు వెళ్ళకూడదు, ప్రధానంగా గుర్తుపెట్టుకోండి. కాకపోతే ఉపాసన చేసేటువంటి వారికి, అంటే అమ్మవారికి సంబంధించిన ఏదైనా మంత్రం చేస్తున్నారు, ఉపాసన చేస్తున్నారు, అలాంటి వారికి మాత్రం ఉపాసన స్థితి తారాస్థాయికి వెళ్ళేటువంటి యోగం. అమ్మవారికి సంబంధించిన లలిత చేసుకుంటున్నారు, లేకపోతే ఏదైనా ఒక మంత్రం తీసుకొని చేస్తున్నారు కూడా చాలా మంచిది చెప్పాలంటే. అలాగే కొంత అంటే లోన్స్ లభిస్తాయి చెప్పాలంటే. బుధుడు 6వ అధిపతి 3లోకి వస్తున్నందుకు కొంచెం డాక్యుమెంట్స్, గతంలో మిస్ అయిన డాక్యుమెంట్స్ కూడా కొంత ముందుకు రావడం జరుగుతూ ఉంటుంది. టర్నింగ్ పాయింట్ ఏదన్నా ఉంటుందంటారు ఈ మాసంలో వీళ్ళకి? ఏదన్నా చెప్తానండి, టర్నింగ్ పాయింట్ కూడా చెప్తాను. అయితే ఇక్కడ ఈ మాసంలో ఎవరినైనా ఇష్టపడి వివాహం చేసుకుందాం అనుకొని ఆఖరి వరకు ఒకటి అనుకొని అక్కడ మళ్ళీ టర్న్ అవుతుంది విషయం మొత్తం కూడా. కొద్దిగా అది ప్రధానంగా చూసుకోవాలి. అండ్ అదేవిధంగా కొద్దిగా వాహనం మీద వెళ్ళేటప్పుడు కూడా ముఖ్యంగా సంతానంతో, ఫ్రెండ్స్తో ప్రధానంగా
వాహనం మీద వెళ్ళేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. వివాహం విషయంలో ఇష్టపడిన వారిని చేసుకునే విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. నన్ను అడిగితే ఈ నెల ఆల్మోస్ట్ 31వ తేదీ వరకు వివాహం జోలికి వెళ్ళకపోవడమే మంచిది. ఎందుకంటే సప్తమాధిపతి ద్వితీయాధిపతి అయినటువంటి శుక్రుడు పంచమంలో కేతువుతో కలుస్తున్నాడు. ఎప్పుడైతే కేతువుతో కలుస్తున్నాడో అది శుక్రుడికి కేతువుకి డిఫరెంట్ ఎనర్జీస్ కదా, అలా డిఫరెంట్ ఎనర్జీస్ కాంబినేషన్స్ కలిసినప్పుడు ఇది మంచిది కాదు. ఉద్యోగ అవకాశాలు వస్తాయి, ఉద్యోగరీత్యా వేరే ప్రాంతానికి వెళ్ళడం ద్వారా కలిసి వస్తుంది. వ్యాపారాల్లో కొంచెం సాఫ్ట్వేర్ రిలేటెడ్, ఆన్లైన్ రిలేటెడ్ చేసేటువంటి బిజినెస్లు కూడా కలిసి వస్తాయి, లేవని కాదు. కాకపోతే ఇక్కడ ఈ వివాహం విషయం ఒకటి, ఈ నెలలో 5వ తేదీ నుంచి 31వ తేదీ వరకు షేర్ మార్కెట్ ఒకటి, ఎవరికైనా ఫ్రెండ్స్కి ధనం ఇవ్వడం, అందులో ముఖ్యంగా స్త్రీ స్నేహితుల విషయంలో కొద్దిగా జాగ్రత్తగా కనుక చూసుకున్నట్లయితే అన్ని విధాలా బాగుంటుంది. వీళ్ళు ఎక్కువగా ఉలవలు ఒకటి, బొబ్బర్లు ఒకటి దానంగా ఇస్తూ ఉండాలి. ఇస్తూ ఉంటే చాలా చాలా బాగుంటుంది. మరియు కొంచెం ఇంకా ఫైనాన్షియల్ గ్రోత్ పెరగాలి వీరికి అని అనుకుంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన, గణపతి యొక్క ఆరాధన చేయడం అన్ని విధాల ఉత్తమం. గురుగారు, ఈ జూన్ జూలై నెలలు అనగానే మనకి అకాడమిక్ ఇయర్ స్టార్ట్, అవునండి, అవును, స్కూల్స్ కాలేజెస్ అడ్మిషన్స్ జరుగుతూ ఉంటాయి. అవునండి. మరి విద్యార్థులకి సంవత్సరం అంతా కూడా విశేషంగా కలిసి రావాలంటే అద్భుతమైన పరిహారం ఏదైనా తెలియజేయండి. తప్పకుండా అండి, మంచి ప్రశ్న వేశారు. ఎందుకంటే విద్యార్థి దశలో తీసుకునే స్టెప్పే వాళ్ళ జీవితంలో ఒక మంచి యోగాన్ని ఇస్తుంది. అంటే నువ్వు చిన్నప్పుడు చాలామంది చూడండి, డాక్టర్ చదువుదాం అనుకున్నాను, యాక్టర్ అయ్యాను, డాక్టర్ చదివి యాక్టర్ అయ్యాను అంటాడు. లేకపోతే ఇంకోటి ఏదో చదివానండి, హోటల్లో నేను మేనేజర్గా చేస్తున్నాను. ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే వీళ్ళకి ధనయోగము, విద్యాయోగము రెండు దేన్ని సూచిస్తున్నాయో తెలుసుకోవాలి, వృత్తి యోగాన్ని. అలాగా రవి సూచిస్తే మెడికల్ వైపు వెళ్ళాలి, చంద్రుడు సూచిస్తే ఫార్మా లేకపోతే హోటల్ మేనేజ్మెంట్, కుజుడిని సూచిస్తే ఈ రక్షణ దళాలు, అందులో ముఖ్యంగా సాఫ్ట్వేర్లో కూడా మనకి సెక్యూరిటీ ఉంటుంది, దాంట్లోకి వెళ్ళడం. బుధుడైతే మీడియేటింగ్ రిలేటెడ్, టెక్నికల్ రిలేటెడ్, గురువు అయితే గురుత్వ సంబంధించిన టీచింగ్ రిలేటెడ్, శుక్రుడు అయితే ఫ్యాషను, శని అయితే ఓన్లీ జాబ్ ఏదో చేసుకుని చిన్న జాబ్ చేసుకుంటూ ఉండడం, రాహుకేతువులు అయితే కాస్త సాఫ్ట్వేర్, కేతువు అయితే పర్టికులర్గా స్పిరిచువల్ రిలేటెడ్. అయితే వీళ్ళకి ముఖ్యంగా ఈ రెండు అంటే రెండో భావం ధనాధిపతి, విద్యాకారకుడు, వీళ్ళు ప్రధానంగా దేన్ని సూచిస్తున్నాయి ఇది తెలుసుకోవాలి. ఈ గ్రహాలతో ఈ రాసులతో సంబంధం కలిగి ఉంటే వీళ్ళకి ఇటు పంపించాలి. అయితే ఇప్పుడు ప్రజెంట్ న్యాచురల్గా ఈ సంవత్సరానికి రాజు ఎవరు అంటే గురువు అని చెప్పుకున్నాం. ఆయన న్యాచురల్ 4th హౌస్లో సంచరిస్తున్నాడు. న్యాచురల్ 4th హౌస్లో సంచరించేటప్పుడు మీరు చూడండి, గురువు యొక్క మార్పు జూన్ 2 నుంచి మారుతుంది కాబట్టి ఇక్కడ ఏంటంటే అసలు విద్యా విషయంలో కొన్ని తీర్పులు వస్తాయి కోర్టుల నుంచి, అసలు మనం ఎక్స్పెక్ట్ చేయలేం. విద్యార్థులకు కొన్ని విషయాల్లో బాగా నచ్చి వస్తాయి, కొన్ని విషయాల్లో వ్యతిరేకత ఏర్పడుతూ ఉంటుంది. ముఖ్యంగా మనకి విద్యార్థులకి ఒక మంచి కూడా జరగనుంది. ఏమిటది అంటే, ఇప్పుడు చూడండి, ఎంతో బాగా చదువుకున్నాం కానీ నాకు ఉద్యోగం రాలేదు. కారణం ఏంటి? రిజర్వేషన్. ఏంటంటే మనకు 90% వచ్చినా రాలేదు, అక్కడ 35%కి వచ్చేసింది, గిలా అయితే దేశం ఎలా బాగుపడుతుందో అందరూ మాట్లాడుతుంటారు. కానీ అది ఎప్పుడు వస్తుందంటే ఇప్పుడు వచ్చే సమయం అది చెప్పాలంటే. ఎందుకంటే ఒక విద్యార్థి ఎంత కష్టపడి చదివి అంత టాలెంటెడ్ అయ్యి ఉండి నీకు ఉద్యోగం రావట్లేదంటే కారణం ఏంటి? రిజర్వేషన్. ఇది అందరికీ తెలుసు. కానీ ఇది ఎప్పుడో తీసేయాల్సింది. ఇప్పుడు కర్కాటకంలోకి గురు సంచారం అటువంటి వాటికి బీజం పడనుంది, గుర్తుపెట్టుకోవాలంటే. అయితే వీళ్ళు ఎప్పుడైనా సరే విద్యార్థులు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, 4వ భావంలో ఏ గ్రహం ఉందో చూసుకోవాలి. విద్యాస్థానం 4వ భావం. 4లో ఉండే గ్రహాన్ని బట్టి వీళ్ళ విద్యా అభ్యాసం కానివ్వండి, బాగా చదవడం కానివ్వండి, ఏకసంతాగ్రహం ఇవ్వాలన్నా, ఎంత చదివినా ఎక్కట్లేదన్నా సరే 4వ భావము మరియు తెలివితేటలను చూపించేటువంటి 5వ భావం. ఇది హయగ్రీవ స్తోత్రం చేయడం ద్వారా బాగా కలిసి వస్తుంది. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవం ఉపాస్మహే. అయితే మీరు విద్యార్థుల విషయం తీశారు కాబట్టి ఇక్కడ ఒక చిన్న జాగ్రత్త కూడా తీసుకోవాలి. కొంతమంది చూడండి, ఆన్లైన్లో క్లాసెస్కి డబ్బులు కడుతూ ఉంటారు. ఆన్లైన్ ఫ్రాడ్స్ ఎక్కువ జరుగుతాయి విద్యా విషయంలో ఇప్పుడు ఉండేటువంటి కండిషన్లు. ఎందుకంటే కర్కాటకంలో ఉండే గురువు మెయిన్గా ఏంటంటే ఆన్లైన్ ఫ్రాడ్స్ జరగడం, విపరీతమైన వర్షాలు, జలప్రలయాలు, యుద్ధ వైఖరి పెరగడం, ఇలాంటివి ఎక్కువగా పెరుగుతూ ఉంటాయి. నకిలీ బంగారం దొరకడం, ఇట్లాంటివి ఎక్కువ జరుగుతూ ఉంటాయి. అది అలా గురుగారు, ఈ నరఘోషణ దృష్టి ఎక్కువగా ఉంది, శత్రువులు ఎక్కువగా ఉన్నారనుకుంటే ఏం చేస్తే బాగుంటుంది? ఎప్పుడు కూడా ఇక్కడ ఉండే కాంబినేషన్లో స్త్రీ శత్రువులు పెరుగుతారండి. అది కోడలకి అత్తగారు అవ్వచ్చు, అత్తగారికి కోడలు అవ్వచ్చు, లేకపోతే స్త్రీలకే స్త్రీ శత్రువుగా భావించవచ్చు, లేకపోతే ఒక అబ్బాయికి గర్ల్ ఫ్రెండ్ శత్రువుగా మారచ్చు. అందుకని ఎందుకంటే శుక్రుడు కేతుతో కలిసినప్పుడు ఏమవుతుందంటే, శుక్రుడు అంటే స్త్రీ కారకుడు.
అది అగ్నితత్వ రాశుల్లో మిత్రక్షేత్రం కూడా కాదు, అది సింహరాశి అనేటువంటిది. సో సింహరాశిలో ఒక 5వ తేదీ నుంచి ఎప్పుడైతే మారుతున్నాడో కేతుతో కలుస్తున్నందుకు అదేమైపోతే మిత్రత్వాలు కూడా ఒక్కొక్కసారి శత్రువులు అయిపోతారు చూసారా. అందుకని కొత్త ఫ్రెండ్స్ని ఎవరినైనా మీరు ఇన్వైట్ చేసేటప్పుడు, లైఫ్లో తీసుకునేటప్పుడు చాలా 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 కేర్గా ఉండాలి. ఇది మాత్రం చాలా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఇది. అందులోనే శుక్రవారాలు ఎవరికి మనీ ఇవ్వకూడదు, శుక్రవారాలు షేర్ మార్కెట్ సంబంధించిన విషయంలో నిర్ణయాలు తీసుకోకూడదు. ఇవి మెయిన్గా గుర్తుపెట్టుకోవాలి. బట్ ఎక్కువగా వీళ్ళు ఎంత అమ్మవారి ఆలయాలకు వెళ్తూ ఉంటే, మీకు క్షేత్రమే వెళ్ళాల్సిన అవసరం లేదు, మీ ఇంటికి దగ్గరలో అమ్మవారి ఆలయాలు ఉంటాయి, లలితో తుర్కో ఏదో ఒకటి ఉంటుంది. ఇంకా లక్ష్మీ గణపతి చేస్తే ఇంకా మంచిది చెప్పాలంటే. ఈ సమయంలో వీళ్ళకి పంచమ స్థానంలో శుక్రకేతులు ఉన్నారు కాబట్టి లక్ష్మీ గణపతి యొక్క మూల మంత్రాన్ని తీసుకొని కనుక చేసినట్లయితే మరింత బాగుంటుంది. మంచి విశ్లేషణ అందించారు, ధన్యవాదాలు. శ్రీమాత్రేయ నమః.